దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే అబౌట్ ఇట్. ఓవర్ థింకింగ్ వల్ల ఈ ప్లేస్ వరకు ఎలిమినేషన్ వరకు వచ్చారనేది వినిపిస్తుంది. హౌస్ రియాలిటీ చెప్తాను. ఇది యాక్చువల్లీ మన బజ్లో కూడా ఏమంటే శివాజీ గారు అడిగిండ్రు. ఫస్ట్లీ ఓవర్ థింకింగ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అని అనుకున్నారు. హౌస్లో రియాలిటీ చెప్తాను, ఆ రెండు లేకుండే అసలు నాకు పర్సనలీ ఆ రెండు లేవు. ఎందుకంటే మీకు టీవీలో నేను ఇంకా ఎపిసోడ్ చూడలేదు, బయట ఒక్క ఎపిసోడ్ చూడలేదు నేను. ఏమంటారు వచ్చిన తర్వాత జస్ట్ ఇట్లా ట్రైలర్ చూసిన, ట్రైలర్స్లో బాగానే కనిపించింది, అంతా బాగానే ఉండే అనిపించింది, మాట్లాడిందే వచ్చింది అనిపించింది. ఓవర్ థింక్ అయితే ఎక్కడ చేశానో నాకు అసలు మీకు ఎందుకు ఒపీనియన్ వచ్చిందో కూడా తెలియదు. నాది ఎందుకు అటు ఇటు అయిందని నేను అనుకుంటున్నానంటే, ఫస్ట్లీ ఎవరితోటైతే గేమ్ నడిచిందో చాలా బాగా నడిచింది లోపల, లైక్ హౌస్ లోపల అందరికీ ఉన్న ఒక ఒపీనియన్ ఏంటంటే మనీష్ ఇస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని అట్లీస్ట్ సెలబ్రిటీస్కి అయితే తెలిసిపోయింది అది. ఎందుకంటే ఎవరైతే కామనర్స్ ఉన్నారో లోపల సెలబ్రిటీస్ తోటి టఫ్ ఫైట్ తీసుకోనికి ఇంకా ముందడుగు వేయట్లేదు. నేను రైట్ ఫ్రమ్ గెట్ గో, ఎందుకంటే నేను నా బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకుంటే ఐ ఆల్వేస్ బీన్ ఇన్ స్టార్ట్అప్స్, ఐ బీన్ ఇన్ బిజినెస్. సో దానివల్ల ఏమంటారు నాకేం ఇట్లా ఫ్రిక్షన్ లేకపోతే ఒక భయం లేకుండే, లైక్ ఏమంటారు వాళ్ళతోటి గేమ్ ఆడడానికి కూడా. బట్ నాది గేమ్ ఎక్కడ లో అయిందంటే నాకు 2 days ఏమంటారు కొంచెం ఏమంటారు కొంచెం లో అయిపోయాను, నేను ఇమోషనలీ లో అయిపోయాను. 9th 10th డే నేను ఇమోషనలీ లో అయిపోయాను. నేను పర్సనలీ దట్ కుడ్ బి ద బిగ్గెస్ట్ రీజన్ నేను అనుకున్నాను. నేను ఇంకా ఎపిసోడ్ చూడలేదు, తెలియదు నాకు దానికోసమే. సో లాస్ట్ డేస్లో కూడా నేను అదే అనుకున్నాను, ఈ 2 days వల్ల ఏమన్నా గ్రాఫ్ తగ్గిందా అది ఇదే అని అనుకున్నాను. బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్క ఒపీనియన్ ఇచ్చారు. బట్ మీకు ఇంకోటి చెప్పాలి, హౌస్లో జనాలకి ఉన్న ఒపీనియన్ ఏంటంటే మనీష్ యాక్చువల్లీ జనాలను బాగా రీడ్ చేస్తాడు అందరికంటే. సో వాళ్ళు ఐ గెస్ నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరో ఏదో అన్నారంట నాకు, ఇప్పుడు ఈరోజే చెప్తుండే లైక్ హౌస్లో లైక్ ఇది అది నా గురించి అని. సో ఓవర్ థింకింగ్ వల్ల అయితే అవ్వలేదని నేను బిలీవ్ చేస్తున్నాను. ఫస్ట్లీ ఓన్లీ 2 days నేనే కొంచెం ఇమోషనలీ లో అయ్యాను, దానివల్ల నాది గ్రాఫ్ పడిందా అని నేను అనుకుంటున్నాను. దట్ ఈస్ థింగ్. సెకండ్ థింగ్ ఆల్సో కామనర్ కదా, నాకు నా ఓట్ బ్యాంక్ ఎలా ఉందో తెలియదు బయట అసలుకి. సో అది సెకండ్ రీజన్ నేను బిలీవ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత కూడా బయటకు వచ్చినా అంటే ఏదో ఒక రీజన్ అసోసియేట్ అయ్యి ఉండాలని ఇప్పుడిప్పుడే రీడ్ చేస్తున్నాను. ఒక్కొక్క ఎపిసోడ్ చూస్తే నాకు ఇంకా బాగా తెలుస్తుంది ఏం బిగ్గెస్ట్ రీజన్ అయి ఉంటుందని. బట్ దట్ ఈస్ నేను స్టేజ్ మీద కూడా చెప్పేశాను ఆల్రెడీ నాగార్జున గారికి, నేను యాక్చువల్లీ ఫ్లోరా గారు ఎలిమినేట్ అవుతాను. లైక్ ఇన్ఫ్యాక్ట్ మేము ప్రియా అట్లీస్ట్ నేను ప్రియా ఇంకా ఫ్లోరా గారే బాటంలో వస్తాను అనుకున్నాను. నేను ప్రియా గారు సేవ్ కాగానే అందరం అనుకున్నాం ఫ్లోరా గారు ఎలిమినేట్ అవుతారు, ఎందుకంటే ఫ్లోరా గారు గేమ్ లేదు. అదే నేను ఏమంటారు ఇది మన బస్లో చెప్పాను, అండ్ ఈవెంట్ నాగార్జున గారు అడిగినప్పుడు కూడా బాటమ్ 3లో పెడతాను. బట్ మీ ఆన్సర్కి అయితే ఫ్లోరా గారే ఎలిమినేట్ అవుతారని నేను అనుకున్నాను. నేను చాలా కాన్ఫిడెంట్ ఉండే ఆ బటర్ఫ్లైస్ వెనుకలు ఉన్నప్పుడు కూడా. నేను ఎందుకు ఏమంటారు కాన్ఫిడెంట్లీ బయటకు వచ్చినా అంటే నేను గేమ్ చాలా బాగా ఆడినాను లాస్ట్ వరకు. బాగా ఆడకుండా వస్తే అప్పుడు నేను ఇంకా బాధపడుతుండేనేమో. బట్ బాగా ఆడినా కాబట్టి కొంచెం మంచి కాన్ఫిడెన్స్ తోటే బయటకు వచ్చేసింది. అవును. సో చూసుకుంటే అంటే లైక్ అట్లీస్ట్ కరెంట్లీ ఉన్న కామనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అగ్ని పరీక్షలో ఫస్ట్ డేస్ నుంచే మంచి సపోర్ట్ ఉండే, ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ డేస్ చాలా బాగా పడ్డాయి అగ్ని పరీక్షలో. సో వాళ్ళ ఫాలోవర్ బేస్ చాలా బాగా సంపాదించుకున్నారు. నాది ఏంటంటే నా ఇన్స్టాగ్రామ్లో మా అయితే 250 మంది ఉండే స్టార్టింగ్, అగ్ని పరీక్ష స్టార్టింగ్. ఇప్పుడు ఏదో పెరిగింది నాకు. సో బ్యాక్గ్రౌండే లేదు అసలుకి నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇది ఇప్పుడు కరెంట్లీ ఉన్న వాళ్ళ దాంట్లో ఎంతో కొంత ఫాలోయింగ్ ఉంది. హరీష్ గారికి తక్కువ ఉంది కంపారిటివ్లీ, బట్ అది కూడా కొంచెం ఇంపాక్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. బట్ ఫేర్ అన్ఫేర్ గురించి జనాల చేతిలోనే ఉంది, వాళ్ళే ఓట్లు వేసింది, గేమ్ కూడా వాళ్ళదే. సో దాని గురించి నేను అనడం కంటే జనాలే బెస్ట్. ఇద్దరినే అన్నాను ఆల్రెడీ, ఇది క్లారిఫై కూడా చేశాను నేను, ఏమంటారు మన బజ్ ఎపిసోడ్లో. టార్గెట్ చేయడం వల్ల కొంచెం అంటే బర్నీ గారిని స్టార్టింగ్ నుంచి కూడా బర్నీ గారిని టార్గెట్ చేయడం, ఆయన ఏం చేసినా కూడా ఆయన వాంటెడ్లీ అన్నట్టు అదే మాకు పోర్ట్రే అయింది. లోపల ఏం జరిగిందో మాకు తెలియదు, బట్ మాకు చూసిన ఎపిసోడ్స్ మేము చూసిన ఎపిసోడ్స్ మాకు అనిపించింది
మీరు బర్నీ గారిని ఎక్కువ టార్గెట్ చేశారు. అంటే లోపల ఉన్నప్పుడు ఒకలా ఉంది, సెన్స్ బయటకు వచ్చిన తర్వాత సడన్ గా మీరు చేంజ్ ఆఫ్ వర్షన్ కనిపించింది. సో సడన్ గా నాకు బర్నీ గారు బాగా అనిపించారు. అలాంటి ఆయనతో నేను పోటీ పడితేనే నేను ఎలివేట్ అవుతాను అనుకుని చేశానేమో, ఆ స్ట్రాటజీ కూడా కాదు, ఇలాంటివన్నీ చెప్పారు. నాకు ఆ లాజిక్ అనేది అర్థం కాదు. సో ఫస్ట్లీ మీరు ఈ ఎంటైర్ గేమ్ని టూ డిఫరెంట్ వ్యూస్లో చూడాలండి. ఫస్ట్ గేమ్ ఒకటి, సెకండ్ నా పర్సనాలిటీ ఒకటి. గేమ్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది గేమ్ లోపల, అండ్ బయటికి వస్తే లైక్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు 15 మెంబర్స్ ఉన్నాం మేము, ప్రతి ఒక్కరు 15 మెంబర్స్ బయట సేమ్ ఇలానే ఉంటారు అనుకుంటున్నారా? లేదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క పర్సనాలిటీ లోపల. గేమ్ కోసం డిఫరెంట్ స్ట్రాటజీస్ కూడా యూజ్ చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ మీరు 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ బర్నీ గారు టార్గెటింగ్ అంటాను. ఫస్ట్లీ నాకు వేరే ఒకటి నేను అందరికీ క్లియర్లీ కూడా చెప్పేస్తాను, నేను వేరే వాళ్ళ గేమ్ లోపల ఎట్లా నడుస్తుంది అయితే నేను రివీల్ చేయను. ఎందుకంటే నేను వాళ్ళ గేమ్ని రెస్పెక్ట్ చేస్తాను ఫస్ట్లీ. ఎందుకంటే ఒకవేళ నేను లోపల ఉండి బయట వచ్చి నా గేమ్ని ఎవరైనా లీక్ చేస్తే నేను కూడా డిసప్పాయింటే అవుతాను. సో వాళ్ళు ఎలా ఆడుతున్నారు, వాళ్ళ రియల్ పిక్చర్స్ ఏంటి అన్న క్వశ్చన్స్ నేను పొలైట్లీ డాజ్ చేస్తాను. ఎందుకంటే ఐ రెస్పెక్ట్ ద ప్లేయర్స్. వాళ్ళు చాలా బాగా ఆడుతారు, ఎంతో కష్టపడుతున్నారు, నేను చూస్తున్నాను ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. సో ఎవరికి తక్కువ చేసి మాట్లాడారు. ఇప్పుడు మీరు బర్నీ గారు అన్నారు కాబట్టి నేను జస్ట్ చెప్తాను, బర్నీ గారితో టార్గెట్ అయితే లేదండి. ఫస్ట్ టార్గెట్ వాజ్ నోవేర్ దేర్. ఆ రైవల్రీ అనేది చాలా ఆర్గానిక్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. నేను 3rd, 4th డే అతను నన్ను ఫస్ట్ టైం టార్గెట్ చేసినప్పుడు నేను రియలైజ్ అయినా, అరే ఒక వ్యక్తి మనల్ని తెలియకుండా టార్గెట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మీకు ఎపిసోడ్లో వచ్చిందో లేదో నాకు తెలియదు, నాకు ఫస్ట్ హౌస్కి వెళ్ళగానే ఏఐ ఫ్రెండ్ బర్నీ గారు, నేను బర్నీ గారే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాము అంతా. బట్ నాకు 3rd డే ఎగ్ డే రోజు అతను నన్ను కావాలని టార్గెట్ చేసినట్టు చాలా అందరికి కూడా అర్థమైపోయింది అది. ఎందుకంటే ఆ చాయ్ టాపిక్ తీసుకొచ్చేసరికి అరే సడన్లీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చి అప్పుడు శ్రీజా ప్రియ కూడా నా మీద అరిచేస్తారు. అది ఫస్ట్ ఎపిసోడ్ అవుతుంది. సెకండ్ టైం ఏమవుతుందంటే చపాతీ దగ్గర ఇష్యూ అవుతుంది. అట్లా థర్డ్ చాలా చిన్న థింగ్స్ అన్నీ నాకు సెంట్రిక్గా చేస్తారనమాట. ఇది ఎవరికి అనిపించలేదు బేసికలీ, నేను అన్నీ నోటీస్ చేశాను. అండ్ ఇది బర్నీ గారికి కూడా తెలుసు. సో సారీ సార్, ఒక్కసారి అది కంప్లీట్ చేసేసి నేను చెప్పేస్తాను. సో దానికోసం బన్నీ గారు నన్ను చూస్తున్నారని నేను రియలైజ్ అయిపోయి నామినేషన్ డే రోజు చాలా స్ట్రాంగ్లీ నాకు ఫస్ట్ శ్రీజ ఇంకా ప్రియా మీద అంత ఒపీనియన్ ఉన్నా నాకు ఫస్ట్ బన్నీ గారే ఉండే మన ఏమంటారు నామినేషన్ లిస్ట్లో. సెకండ్లో నేను కాంటెంప్లేట్ అవుతుండే ఎవరిని తీసుకోవాలి అది ఇది అని. బట్ బన్నీ గారి ఇవన్నీ మూవ్స్ ఎవ్వరు చూడట్లేదు అసలుకి. మెల్లిగా కామనర్స్ అందరూ నోటీస్ చేశారు. దానికోసమే మేము షాక్ తెలుసా, నేను పర్సనల్ షాక్ అయ్యాను. సో చెప్తా, నామినేషన్ డే రోజు ఏమైందంటే ఇంటి లోపల ఒక్కొక్క మూలలో కూర్చున్నాం అంతే. అంటే ఈరోజు నామినేషన్ మాకు చెప్పిండ్రు, ఇంకొక గంటలో నామినేషన్స్ అంటే అందరు ఇదే చేస్తారు. ఎక్కడెక్కడ కూర్చొని ఆలోచిస్తారు ఏమున్నాయి పాయింట్లు అది ఇది. ఎవరైనా మాట్లాడుకోము అసలు నామినేషన్ గురించి. కామనర్స్ ఒక్కరు కూడా మాట్లాడుకో, అట్లీస్ట్ నేను ఎవరితో మాట్లాడు. తీరా చూస్తే 6 అందరూ బర్నీకే సార్.